నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు డాక్టర్ ఆర్‌బి సుధ గారు. రాశి ఫలితాలతో అలాగే పండగలకి సంబంధించి ఎన్నో ముఖ్యమైన విషయాలు అటు లా ఆఫ్ అట్రాక్షన్‌కి సంబంధించి ఎన్నో వీడియోస్ చేసున్నాం. ఇక ఫిబ్రవరి వచ్చేస్తోంది. ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉండబోతుంది? మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది? వివిధ గ్రహాల యొక్క పరిస్థితి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత మేషరాశి మొదలు మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది మేడం మాటలో తెలుసుకుందాం. మేడంని మీరు కలవాలి పర్సనల్గా అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు ఏదైనా సలహాలు కానీ మేడంతో ఎలాంటి ప్రోగ్రామ్స్ మీరు చూడాలనుకుంటున్నారు ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్తే మేడం. నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. అప్పుడే 1 మంత్ అయిపోయింది ఇయర్ వచ్చేసి. సో పండగ అయిపోయింది, సంక్రాంతి గురించి మాట్లాడుకున్నాం. తర్వాత సంక్రాంతి గురించి మాట్లాడాము. ఇక మాస ఫలితాలు మనం రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాం. మాస ఫలితాలు దానికన్నా ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ గ్రహాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో అవి చెప్పండి. ఓకే, ఈ నెలలో పరిస్థితి ఎలా ఉందో మాట్లాడుకున్నాం. ఎందుకంటే మనం ఎప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకున్నాను, రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ గోచారం ఎలా ఉందో చూసుకుంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మన అందరికీ తెలుసు, గురు బ్లెస్సింగ్స్ ఉంటే అన్నీ ఉన్నట్టు అని చెప్తూనే ఉంటాను నేను. ఆయన రిట్రోగ్రేడ్లో ఉన్నారు, అంటే ఏంటి వక్రిచున్నారు. ఆయన ఫిబ్రవరి నెలలో 4th డైరెక్ట్ అవుతున్నారు. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే మనకి రాహు అక్కడే మీనంలోనే ఉన్నారు, అలాగే కేతు ఏమో మనకి వర్గో అంటే కన్యలోనే ఉన్నారు. మార్స్ కూడా ఏంటంటే రిట్రోగ్రేషన్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో వెళ్ళిపోయి మళ్ళీ ఏమో నీచ స్థితికి వచ్చే ఛాన్సెస్ అంటే వస్తున్నాడు అనమాట. అలాగే మనం చూసామంటే సన్ ఏమో ఫిబ్రవరి 12th యాక్చువల్గా కుంభానికి వెళ్తున్నారు. అలాగే మెర్కురీ ఫిబ్రవరి 11th కుంభానికి వెళ్తున్నారు. స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఏంటంటే మకరంలో సన్ అండ్ మెర్కురీ కలిసి ఉంటున్నారు, అంటే బుధ ఆదిత్య యోగం అవుతోంది. అలాగే మనం చూసామంటే మెర్కురీ శనితో పాటు కలిసి ఉన్నారు. సో పరిపూర్ణంగా బుధాదిత్య యోగం అనేది ఉండదు. అలాగే మనం చూసామంటే శుక్రుడేమో మనకి రాహుతో పాటు మీనంలోనే ఉన్నారనమాట. శని మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనకి తెలుసు, ఆయన డైరెక్ట్గా ఉన్నారు అండ్ ఆల్సో ఇన్ కుంభంలోనే ఉన్నారనమాట. ఇవన్నీ చూస్తున్నప్పటికీ అంటే ఏంటంటే మనకి మూన్ తెలుసు కదా, 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. మనం అన్ని గ్రహాల గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మేషరాశి వాళ్ళకి బుధ ఆదిత్య యోగం స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఉంటుందన్నమాట. సో కొన్ని రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, కొన్ని రాశుల వాళ్ళకి అంత బాగుంటుంది. అంటే బుధాదిత్య యోగం అంటేనే ఏంటి యాక్చువల్గాను బాగా పలుకుబడి వచ్చే ఒక ఛాన్స్. రెండోది ఏంటంటే చదువుకి చెప్పుకుంటాం ఎక్కువ బుధాదిత్య యోగం. అలాగే పిల్లలకి కూడా చెప్తాం, అంటే ఏంటంటే పిల్లలు ఇప్పుడే పైకి వస్తున్నారు అనుకుందాం, లేకపోతే సెటిల్ అవుతున్నారు అనుకుందాం, వాళ్ళందరూ సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. వివిధ రాశులకి ఎప్పటికైనా సరే మనం మిశ్రమం ఎక్కువ ఘోషిస్తాయని చెప్తూనే ఉంటాం. జనరల్గా పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక ఈ నెల ఫిబ్రవరి మాసం అంతాను కంటిన్యూస్గా నవగ్రహాలకి స్తోత్రాలు చేసుకోవడము, లేకపోతే అది చేయని పక్షాన్ని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిదన్నమాట. మనకి తెలిసి ఇంకా వచ్చేవి కూడా పండగలు వస్తూ ఉన్నాయి, అంటే ఉగాది వస్తోంది. అలాగే ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫిబ్రవరి తర్వాత మార్చిలో జరుగుతోంది అది పంచగ్రహ కూటమి, షష్ఠ గ్రహ కూటమి మీనంలో జరగబోతోంది. అండ్ ఆల్సో మార్చ్లో మనం ముందే మాట్లాడుకున్నాము, చాలా ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి మార్చ్ అండ్ మే. ఈ ఇయర్ ఏమో చాలా మేజర్ ప్లానెట్స్ ఏమో మూమెంట్ అనేది ఉందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మనం ఎందుకు మాట్లాడుకున్నాం, వివిధ రాసుల వాళ్ళకి ఎఫెక్ట్ ఇస్తాయి. దేంట్లో ఎఫెక్ట్ ఇస్తాయి అనేదే మన రాశి ఫలితాలు. ఇక చివరి రాశి మీన రాశి వారికి ఏ విధంగా ఉంది ఫిబ్రవరి మాసం చెప్పండి. మీన రాశి వారికి ఎప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం, ఎందుకంటే వాళ్ళకి ఏం నచ్చని మొదలైంది లాస్ట్ ఇయర్. మిశ్రమ ఫలితాలే వీళ్ళకి కూడాను. కానీ ఈ రాశిలోనే ఏంటంటే వీనస్ అంటే శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడనమాట. అండ్ ఆల్సో ఈ రాశికి అధిపతి ఏమో 3వ ఇంట్లో, అంటే పరివర్తన యోగంలో నేను చెప్పినట్టు 3rd లార్డ్ అయింది. సో 8th and 3rd లార్డ్ అయ్యాడు కదా. సో ఏంటంటే ఇక్కడ మైనసెస్ ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. హెల్త్ విషయం కాపాడుకోవాలి ఫస్ట్. రాహు వీనస్ కదా, అందులో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. దాంపత్య జీవితం మాత్రం కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది కనిపిస్తోంది. 11th శని ఉన్నాడు కనుక తప్పక కుంభ శని కనుక ఏంటంటే లాభం అనేది ఇవ్వాలి. సో కెరియర్ పాత్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది, ఎందుకంటే 2nd లార్డ్ ఏమో మనకి 4th లో, అంటే కుజుడేమో మనకి 4th లో ఉన్నాడు.
ఆయన చూపు ఆస్పెక్ట్స్ అనేవి ఉన్నాయి కనుక తప్పక ఏంటంటే కెరియర్ డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంది. కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. ఆపర్చునిటీస్ లో కూడా ఛాలెంజెస్ వస్తాయి. వీళ్ళు అది నెట్టుకుని ముందుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకి తప్పక ఫైనాన్షియల్ ఎయిడ్ అనేది వస్తుంది. వాళ్ళకి కావాల్సిన మొత్తాది వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధిస్తారు. అంటే వాళ్ళు ఇది రావాలి అంటే వాళ్ళకి వస్తుంది. తప్పక బాగుంటుంది. ఫైనాన్షియల్ విషయంలో మాత్రం బాగుంటుంది. సేవింగ్స్ విషయంలో కూడా బాగానే ఉంటుంది అనమాట. స్టూడెంట్స్కి మాత్రం బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు పై చదువులకి బయటికి వెళ్ళి అంటే ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళేవాళ్ళు, బయటకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునేవాళ్ళు. విత్ ఇన్ ఇండియానే అవ్వచ్చు, అది ఫారెన్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే దూరంగా వెళ్ళి చదువుకుని వాళ్ళు సాధించాలి అనుకునేది మాత్రం ఫస్ట్ స్టెప్ తప్పక తీసుకుంటారు. బాగుంటుంది. ట్రావెల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. కానీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ నేను ఇందాక చెప్తున్న దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది ప్రీవియస్ మంత్స్తో కంపేర్ చేస్తే, లవ్ రిలేషన్షిప్ కూడా ఈ మంత్ ప్రీవియస్ మంత్తో కంపేర్ చేస్తే బాగుంటుంది, మెరుగుపడుతుంది. అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. అంటే మంచి వాతావరణం అంటే బాగుంటుంది. ఒకళ్ళకొకళ్ళు అని చెప్పుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాతావరణం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కొత్తగా ఇప్పుడు లవ్ రిలేషన్షిప్ కావాలి లేకపోతే పెళ్లి కావాలి అనుకునే వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఏంటంటే మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. అదే దిశగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. 7th హౌస్లో కేతు ఉన్నాడు కనుక తప్పక దాంపత్య జీవితంలో చాలా ఏళ్ల నుంచి అంటే మ్యారిటల్ లైఫ్లో ఎంజాయ్ చేసే వాళ్ళందరికీ కొంత ఎడబాటు వచ్చే ఛాన్సెస్ మనకి తప్పక కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఏంటంటే చాలా మంది ఇప్పుడు కోర్టు కేసు వరకు వెళ్ళిపోతున్నారు. అలాంటివి ఏంటంటే మన వ్యక్తిగత జాతకం చూసినప్పుడు మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ జూపిటర్ ఈ రాశికి అధిపతి 3rd ఉన్నాడు. కొంతవరకు ఇబ్బంది అయిన ఒక నెల కింద మనం చెప్పుకోవాలి. కెరియర్ డెవలప్మెంట్ ఉన్నప్పటికీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అండ్ ఆల్సో మనం ఎప్పటికైనా చెప్పేది ఏంటంటే కుజుడు కూడా స్ట్రెంగ్త్ ఇవ్వాలంటే సెకండ్ లార్డ్ కొంత స్ట్రెంగ్త్ ఇస్తున్నాడు, కంఫర్ట్ లెవెల్ పెంచుతున్నాడు. కానీ ఆ పుష్ అనేది కూడా ఇస్తున్నాడు. అంటే ఏంటి, ముందుకెళ్ళు, నువ్వు ముందుకు వెళ్తావు అనేది కాన్ఫిడెన్స్ అనేది ఇస్తున్నారు. దానికి తోడు ఏంటి, అది ప్లస్. అది మైనసెస్ ఏంటి, ఇక్కడ ఏల్నట్స్ అని తప్పక ఏంటి మనకి ఫ్యామిలీ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, కొన్ని వరకు ఏంటంటే అడ్డంగాలు ఆపర్చునిటీస్ దగ్గర నేను అందుకే ఛాలెంజెస్ చెప్పాను. సో ఆపర్చునిటీస్ దగ్గర కొంచెం ఛాలెంజెస్ అంటే ఛాలెంజింగ్ ఇష్టపడతారు వీళ్ళు, కానీ కూడా కొంచెం కష్టపడే ఒక యోగం అనేది కనిపిస్తోంది కనుక ఏల్నాటిస్ అని ప్రభావం కొంచెం తగ్గాలి కనుక తప్పక వీళ్ళు రెమెడియల్ మెషర్స్ చేయాలి. ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది. అటు రాబడి ఉంది, వెళ్ళిపోతుంది. ఎప్పటికైనా మనం ఖర్చు వీళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది ఉందని చెప్తూ ఉన్నాం. బట్ ఈ నెలలో కొంతవరకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది లేదు. ఎక్కువ ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి. అది హెల్త్ పరంగా అవ్వచ్చు, లేకపోతే ఒక చదువు పరంగా అవ్వచ్చు, కెరియర్ విషయంలో ముందుకెళ్ళాలి అని అనుకోవచ్చు, దాని మీద ఖర్చు పెట్టడం అనేది జరగచ్చు. సో ఇవన్నీ చూసుకోవాలి అంటే తప్పక వీళ్ళ రెమెడియల్ మెషర్స్ అనేవి చేయాలి. ఫస్ట్ ఏంటంటే రాహుకేతు పూజలు చేయాలన్నమాట. అంటే నివారణి పూజలు అంటూ ఉంటాం అన్నమాట. సో నివారణి పూజలు చేయాలి. అలాగే ఏంటంటే లక్ష్మీ గణపతి పూజలు చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. లక్ష్మీ గణపతి పూజలు ఎందుకు చేయాలి అంటే డబ్బు వచ్చే సూచనలు కనిపించినప్పటికీ వీళ్ళకి ఎక్కువ ఖర్చు ఉంది కనుక లక్ష్మీ గణపతి పూజలు ఎవ్రీ ఫ్రైడే చేసుకోవడం. వీనస్ ఎగ్జాల్టేషనే ఉన్నారు, ఆయన కూడా ఏంటంటే ఆయనే ప్లస్ అవుతాడు, ఆయనే మైనస్ అవుతాడు కనుక తప్పక చేయండి. మీకు ఇంకా రాబడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మండే మాత్రం తప్పక గురు కాళ్ళు పట్టుకోవడం కానీ, లేకపోతే శివ పూజలు చేయడం, శివ శక్తి రూపం ఇద్దరు కలిపి కుటుంబ పరంగా చేయడం కానీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ వీళ్ళకి ప్రాబ్లమ్స్ దాంపత్య జీవితం, అటు పార్ట్నర్స్. ఎందుకంటే పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా మనం చూసే చెప్పుకోవాలి కనుక, అటు పార్ట్నర్షిప్ బిజినెస్ నుంచి మనకి రాబడి రావాలి కనుక తప్పక గణపతి కాకుండా అంత కుటుంబంగా అంటే ఏంటి శివ, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి ఉన్న పటం పెట్టుకుని పూజ చేయడం నిత్యం చేయొచ్చు. అది ఫ్రైడే చేయడం ఇంకా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటే కొంతవరకు వీళ్ళకి ఊరట కలుగుతుంది. ఎందుకంటే ఇంక నెక్స్ట్ మంత్ వీళ్ళకి కరెక్ట్గా శని పైకి వస్తున్నాడు, రాహు వీనస్ కూడానే ఉన్నాడు కనుక తప్పక హెల్త్ విషయం మాత్రం కొంచెం ఈ నెల కాపాడుకుంటూ రావాలన్నమాట. సో మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తలు వహించండి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకోవడానికి శుభ ఫలితాలు ఉంటాయని ప్రతి రాశికి సంబంధించి చెప్తూనే ఉంటాను. వ్యక్తిగత జాతకాలని డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గర చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే నెల మార్చి మాస ఫలితాలతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.